హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్మితా సిస్టర్స్. ఇవాళ గోంగూర టొమాటో పచ్చడి. అవునండి. గోంగూర టొమాటో పచ్చడి చాలా బావుంటుంది. ఇది నిల్వ చేసుకోవచ్చు. లేదా అప్పటికప్పుడే అయినా కూడా తినేయొచ్చు. అది ఎలా చేసుకోవాలి అనేది చూపించేద్దాం రండి. ముందుగా అయితే స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టుకోవాలి. ఇప్పుడు 1/4 టీ స్పూన్ వరకు అయితే మెంతులు వేసుకోవాలి. సో, జస్ట్ డ్రై రోస్ట్ చేసుకుంటే సరిపోతుంది. సో, మెంతులు వేయించుకున్న తర్వాత 2 స్పూన్ల ధనియాలు, 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర. సో, వీటిని కూడా వేసుకొనేసి లో ఫ్లేమ్‌లోనే అన్నిటిని వేయించుకోవాలి. ఇవి ఎలా వేగాయి అంటే మంచి స్మెల్ వస్తుందండి మనకి. అప్పటికి ఇవి బాగా వేగినట్లు అర్థము. సో, ఇవన్నీ బాగా వేగిన తరువాత తగినన్ని ఎండుమిర్చి. అంటే నేను ఇక్కడ 10, 12 వరకు అయితే తీసుకున్నాను. సో, ఈ విధంగా అయితే మధ్యలోకి తుంచి వేసుకోండి. సో, అప్పుడే లోపల ఉన్న గింజ కూడా అన్నిటితో పాటు ఈక్వల్‌గా వేగుతాయి. అండ్ కారం కూడా చాలా బావుంటది. సో, ఇవన్నీ వేగిన తరువాత ప్లేట్‌లో తీసి పక్కన చల్లారపెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్‌లోకి 1 స్పూన్ వరకు అయితే ఆయిల్ వేసుకోండి. సో, ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ముందుగానే మనం గోంగూర అంతా వలిచేసి దాన్ని బాగా కడిగేసి మట్టి లేకోకుండా క్లీన్ చేసి పెట్టుకోవాలి. సో, ఇప్పుడైతే ఆ గోంగూరని వేసుకొని ఆయిల్‌లో ఫ్రై చేస్తున్నాను. సో, ఇన్‌కేస్ మీరు నిల్వ చేసుకోవాలి అనుకున్న వాళ్ళు అయితే ఇదే గోంగూరని మనము తడి లేకుండా ఏదైనా బట్ట మీద వేసి ఆరపెట్టుకోవాలి. సో, అప్పుడే మనకు ఈ గోంగూరని వాడుకోవచ్చనమాట. గోంగూర వేసినప్పుడైతే మనకు ప్యాన్ నిండా ఉన్నట్లుంటుంది. కానీ కాస్త ఆయిల్‌లో ఈ విధంగా వేయిస్తూ ఉంటే తగ్గిపోతుంది. సో, ఇలా మూత పెట్టేసి ఒక 10 నిమిషాల వరకు అయితే లో ఫ్లేమ్‌లోనే ఉడికించుకోవాలి. సో, 10 నిమిషాల తర్వాత చూస్తే ఇదిగో చూడండి ఇక్కడ గోంగూర ఎలా వేగిపోయిందో. సో, అలా వేగిన తరువాత ఇప్పుడు ఒక 5 టొమాటోలు మీడియం సైజ్ టొమాటోల్ని 5 తీసుకొని క్లీన్ చేసుకున్న వాటిని అంటే కడిగేసుకొనేసి ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకొనేసి గోంగూరలోకైతే వేసుకోవాలి. సో, ఇప్పుడు గోంగూరలో ఉన్న తడి, మనం వేసిన ఆయిల్ ఇన్‌కేస్ మీకు బాగా స్టిక్ అవుతా ఉంది ప్యాన్‌కి అనుకుంటే మరొక 1, 2 స్పూన్ల వరకు ఆయిల్ అయితే వేసుకొని ఫ్రై చేసుకోవచ్చు. సో, టొమాటోలు వేసిన తర్వాత మరొకసారి ప్లేట్ పెట్టేసి ఒక 10 నిమిషాల వరకు అయితే ఉడికించుకోవాలి. సో, అవి ఉడికేలోపు ఇప్పుడు మనం ఆల్రెడీ వేయించి పక్కన పెట్టుకున్న దినుసులు ఉన్నాయి కదా! సో, వాటిలోకి తగినంత ఉప్పు, అలాగే ఒక గుప్పెడు వెల్లుల్లి రెమ్మలు కూడా వేసి మెత్తని పౌడర్‌లాగా అయ్యేలాగా అయితే మనము గ్రైండ్ చేసి రెడీ చేసుకోవాలి. ఇక్కడ చూడండి నేను సిద్ధం చేసుకున్నదైతే చూయిస్తున్నాను. సో, ఇది పక్కన పెట్టుకుందాం. ఒక 10 నిమిషాల తర్వాత ప్లేట్ తీసి చూస్తే టొమాటో ముక్కలు బాగా మెత్తపడ్డాయా లేదా తెలిసిపోతుంది. సో, ఇన్‌కేస్ ఉడకలేదు అని మీకు అనిపిస్తే మరొకసారి ప్లేట్ పెట్టి మరో 5, 10 నిమిషాల వరకు అయితే ఉడికించుకోవచ్చు. సో, చూడండి ఇక్కడ నేను గెరిటెతో అయితే ప్రెస్ చేస్తా ఉంటే బాగా మెత్తగా అయిపోయాయి. నేనిక్కడ ఈ చట్నీని మాత్రము నేను రోట్లో వేయట్లేదు. అలాగే మిక్సీలో కూడా వేయట్లేదు. సో, నేను ఇలా ప్యాన్‌లోనే జస్ట్ మనకి టొమాటోలు బాగా ఇలా మెదిపితే మెత్తగా అయ్యేలాగా అయితే ఉడికించుకుంటే చాలండి. గోంగూర ఎలాగో బాగా మెత్తగా అయిపోయి ఉంటుంది కాబట్టి, ఈ గరిటెతోనే నేను టొమాటో ముక్కల్ని బాగా మెత్తగా అయ్యేలాగా ఇలా రుద్దేస్తున్నాను. సో, ఇలా రుద్దుకుంటే సరిపోతుంది. ఇలా టొమాటో అంతా బాగా మెత్తబడిపోయింది అనుకున్నప్పుడు మనము గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్నాం గదా కారప్పొడి. సో, దాన్నయితే ఇందులోకి వేసేసి మొత్తం బాగా మిక్స్ అయ్యేలాగా అయితే వేసుకోవాలి. సో, ఇన్‌కేస్ మీకు పొడి ఏమన్నా ఎక్కువ అనిపిస్తుంది అంటే కొద్దిగా తగ్గించి అయినా వేసుకోవచ్చు. మరి తరువాత టేస్ట్ చూసుకొని కూడా వేసుకోవచ్చు. నాకు తెలిసి కొద్దిగా కారమే పడుతుంది. ఎందుకంటే టొమాటోను, గోంగూర 2 పుల్లవే కాబట్టి మనము కొద్దిగా కారంగా ఉండేలాగే చూసుకుంటే బెస్ట్. అండ్ టేస్ట్ కూడా చాలా బావుంటుంది. సో, ఇప్పుడైతే దీన్ని పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు మరొక చిన్న పాన్ పెట్టుకొనేసి ఒక 2 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొనేసి ఆయిల్ హీట్ అయ్యేలోపు జీలకర్ర, ఆవాలు వీటిని కూడా వేసేసుకోవాలి. సో, జీలకర్ర, ఆవాలు ఆయిల్‌లో బాగా చిటపటలాడాలి. సో, చిటపటలాడిన తర్వాత మాత్రమే మనము 2 రెమ్మల కరివేపాకైతే వేసుకోవాలి. సో, 2 రెమ్మల కరివేపాకు వేసుకున్న తరువాత ఎప్పుడూ కూడా మనకి నల్లగా కాకుండా జస్ట్ మనం వేసుకున్న కరివేపాకు అన్నది అంటే వేగే వరకు వేగితే సరిపోతుందండి. సో, మీరు ఇన్‌కేస్ ఒకవేళ మనకి గోంగూర దాంట్లో మనకి కారం సరిపోలేదు అంటే ఈ స్టేజ్‌లో మనము ఎండుమిర్చి కొద్దిగా ఎక్కువ వాడుకోవచ్చు. నేనైతే ఒక 2 వాడుతున్నాను. సో, తిరువాత అయితే వేగిపోయింది. సో, ఇప్పుడు దీన్ని తీసుకెళ్ళి నేను గోంగూర వేసాం గదా! సో, ఆ ప్యాన్‌లోకి అంతా ఆయిల్ వేసి ఒక్కసారయితే మొత్తం కలిపేసుకొనేస్తే మనకు గోంగూర పచ్చడైతే రెడీ అయిపోయిందండి. సో, కాబట్టి ఈ విధంగా మీరు గూడా ట్రై చేయండి. అండ్ టేస్ట్ కూడా చాలా బాగా ఉంది. అండ్ మీరు స్టోర్ చేసుకోవాలంటే నేను చెప్పాను గదా! గోంగూరని తడి లేకుండా చూసుకుంటే మనము దీన్ని స్టోర్ చేసుకోవచ్చు. స్టోర్ చేసుకున్న అనుకుంటే మనం ఏదైనా ఎయిర్ టైట్ బాక్స్‌లో పెట్టుకుంటే మినిమమ్ 10-15 డేస్ వరకు అయితే ఉంటుందండి.
సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీకెలా వచ్చిందనేది నాకు కామెంట్ రూపంలో తెలపండి. అండ్ నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్‌కి, మీ ఫ్యామిలీ మెంబర్స్‌కి కూడా షేర్ చేసి నాకు మరిన్ని సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. నేనైతే వేడి వేడి అన్నంలో తింటున్నాను. నిజంగా నెయ్యి అనేది ఇష్టమున్న వాళ్ళు వేసుకోవచ్చు. లేకపోయినా బావుంటుంది. అంత రుచిగా ఉంటది. సో ఎనీవే థాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.